అన్న క్యాంటీన్ అయినా, అమ్మ క్యాంటీన్ అయినా, ఇందిరమ్మ క్యాంటీన్ అయినా ఇవి మామూలుగా పేదలు ఉండే ప్రాంతాల్లో, ఒకటి బస్తీల దగ్గరైనా, లేకపోతే కూలీ పనులు ఎక్కువ చేసేటువంటి చోట్లనైనా, లేదంటే హాస్పిటళ్ళు అట్లాంటి చోట్ల పెడితే బాగానే ఉంటుంది. అయితే ఎయిర్పోర్ట్లో పెట్టడానికి రెడీ అవుతున్నారు ఇందిరమ్మ క్యాంటీన్, కర్ణాటకలో 10 రూపాయలకే భోజనం అన్నప్పుడు మొన్న మాట్లాడుకున్నాం. ఇది ఎక్కడ వింత, డబ్బులు ఎక్కువ చేస్తున్నారా లేకపోతే ప్రచారం కోసం చేస్తున్నారా, ఇది ఎక్కడ వింత. కానీ దాని మీద ఇంటర్నెట్లో 100కి 80 మంది సపోర్ట్ చేశారట. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ఎక్కేటువంటి వాళ్ళు టైంని దృష్టిలో పెట్టుకుని భారీగా వెళ్తున్నారు, ఫ్లైట్లకి అందరూ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు టైంని దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి టైమే ముఖ్యమవుతోంది కాబట్టి అలా వెళ్తున్నటువంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ధరల్ని లెక్క చూపెడుతూ ఇడ్లీ 260 రూపాయలు 3 ఇడ్లీ, 2 ఇడ్లీ 1 వడ 280 రూపాయలు, మినీ ఇడ్లీ సాంబార్ 262 రూపాయలు, గుంటూరు కారం పొడి ఇడ్లీ 276 రూపాయలు, ప్లెయిన్ దోశ 271, మసాలా దోశ 324 రూపాయలు. ఇట్లా చూస్తే 250కి తక్కువ ఎక్కడా లేదు. విత్ ట్యాక్స్తో కలిపితే 350, 400 ఒక ప్లేట్కి అవుతున్నటువంటి పరిస్థితుల్లో అంతంత పెట్టి తినలేక కడుపు మార్చుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పెడితే ప్రభుత్వంది బెటరు అని చెప్పారట. దాంతో ఎయిర్పోర్టుల్లో ఇందిరమ్మ హోటళ్ళు రాబోతున్నాయి.